హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైథాన్ కోడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను నా ఛానల్లో పైథాన్ మీద వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆపరేషన్ ఆన్ సెట్స్ అనమాట. అండ్ ఫస్ట్ దానికోసం నేను 2 సెట్స్ క్రియేట్ చేసుకున్నాను. వాటి పేర్లు వచ్చేసి ఏ అండ్ బి. సో నేను దీంట్లో ఎలిమెంట్స్ ఏమిస్తున్నాను, 1 2 3 4 5, మళ్ళీ ఏమన్నా 2 నెంబర్స్ కామన్ చేద్దాము. సో నేను ఇక్కడ 4 6 కామన్గా ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ సెట్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నేను 6 అనేది 2 ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను అనమాట. అండ్ సెకండ్ సెట్ వచ్చేసి క్రియేట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి 3 4 5 6. ఓకే, దీంట్లో 4 ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. పై దాంట్లో వచ్చి మనకి 7 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను 2 లిస్టులని ప్రింట్ చేసి చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 6 అనేది ఒకటే ప్రింట్ అయింది. అండ్ మనం ఇక్కడ ఇచ్చింది 2 6 ఇచ్చాము. అండ్ మనకి అవుట్పుట్లో వచ్చింది ఒక 6. ఎందుకంటే సెట్స్ అనేటివి డూప్లికేట్ వాల్యూస్ని తీసుకో, అంటే ఇలా 2 వాల్యూస్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఒకటి మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ వాల్యూ ఇది తీసుకుంటుంది, ఈ 6ని ఫస్ట్ ఉండే 6ని తీసుకుంటుంది, సెకండ్ ఉండే 6ని తీసుకోదన్నమాట. సో ఓకే గాయ్స్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకున్నాను. అండ్ ఇంకొచ్చేసి సెట్స్ మీద ఇంపార్టెంట్గా 4 ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అవేంటో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఏ అండ్ బి. సో ఎంటర్ చేశాను. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఏలో కామన్గా ఉండే ఎలిమెంట్స్, బిలో కామన్గా ఉండే ఎలిమెంట్స్ వచ్చినాయి అనమాట. అండ్ మీకు జస్ట్ ఏలో మాత్రమే వచ్చాయి అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ బీలో కూడా ఉన్నాయి. సో నేను బీని మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, చేంజ్ చేసి క్రియేట్ చేస్తాను. అండ్ దీంట్లో ఎక్స్ట్రాగా ఒక 7 యాడ్ చేస్తాను, ఎందుకంటే మీకు బాగా అర్థమైంది. ఓకే, ఏ అండ్ బి. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, లాస్ట్లో 7 కూడా యాడ్ అయింది. సో ఈ ఏ అండ్ బి అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఈ ఏఆర్బి అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఈ ఏలో ఉండే ఎలిమెంట్స్, బిలో ఉండే ఎలిమెంట్స్ ఆర్డర్గా ప్రింట్ చేసేస్తుంది అనమాట. అన్నీ ప్రింట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోండి, దీంట్లో కంపేర్ చేసుకుంటే దీంట్లోనూ 3 ఉంది, దీంట్లోనూ 4 ఉంది, దీంట్లోనూ 5 ఉంది. అట్టని చెప్పి 2 సార్లు ప్రింట్ చేయలేదు. మనం ఇక్కడే డిస్కస్ చేసుకున్నాము, డూప్లికేట్ వాల్యూస్ని అది తీసుకోదు, జస్ట్ 1 టైమే ప్రింట్ చేస్తుంది అని. సో జస్ట్ ఇక్కడ యాస్టీస్ రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ని ప్రింట్ చేసేస్తుంది. కామన్గా ఉండే ఎలిమెంట్స్ని ఒకసారి ప్రింట్ చేసి రిమైనింగ్ టైమ్స్ని వదిలేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి ఏ అండ్ బి. ఏ అండ్ బి ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమేమి వచ్చాయంటే 3 4 5 6. ఇవి యాక్చువల్గా ఏం ఎలిమెంట్స్ అంటే ఈ 2 సెట్స్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్. అండ్ మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బిలో 3 ఉంది, అండ్ ఏలో కూడా 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. ఇక్కడ కూడా సేమ్ చూసుకోండి, మళ్ళీ 7 లేదు. సో మనకి 7 అవుట్పుట్లో రాలేదు. సో ఏ అండ్ బి అంటే రెండిట్లో కామన్గా ఉండే వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఏ మైనస్ బి. ఇప్పుడు చూసారు కదా, మనకి అవుట్పుట్ అనేది 1 2 అని మాత్రమే వచ్చింది, ఎందుకంటే ఏలో నుంచి బీని తీసేసాము. అంటే ఏ ఎలిమెంట్లో ఏమేమి ఉన్నాయో ఆ ఎలిమెంట్స్లో నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్ని తీసేసాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 3 4 5 6 అనేటివి కామన్ ఎలిమెంట్స్ అనమాట. అండ్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు కాదంటే మీరు ఏని ఎక్స్టెండ్ చేసి చూడండి. అండ్ ఇది మీకు ఇంకా బాగా అర్థమయ్యేదానికి నేను ఏలో కొన్ని ఎలిమెంట్స్ని నిలబెడుతున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 2 ఇదిగోండి 1 2 అండ్ 8 9 వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడే కాదు, దాని మీద ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు చూడండి ఏ మైనస్ బి. ఇప్పుడు చూసారు కదా 1 2 అండ్ 8 9. చెప్పాను కదా, ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్లోని నుంచి బిని తీసేయాలి. అంటే బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 4 5 6 7. ఇక్కడ చూడండి 3 4 5 6 7ని తీసేసాయి. అండ్ ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఇక్కడ మనకి అవుట్పుట్గా ప్రింట్ చేసింది అనమాట. అండ్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను ఏ మైనస్ బి అనేది ఎలా వర్క్ అవుతుంది అనేసి. అండ్
ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి ఏఆర్పి ఎంటర్ చేసేసాను. అండ్ ఇది కూడా సేమ్ అనమాట. మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసి సేమ్ వచ్చింది 1 2 అండ్ 8 9. ఇదిగోండి 1 2 అండ్ 8 9. యాక్చువల్గా ఈ రెండు ఫంక్షన్స్ ఒకేలా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ మీరు కావాలంటే దీన్ని ఇంకోలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ B-A చేసుకోవచ్చు. కాకపోతే మనకు అవుట్పుట్ అనేది ఏం రాదు, ఎందుకంటే Bలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏదో ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ ఏం రాదనమాట. చేసి చూపిస్తాను. అది కూడా చూసారు కదా, సెట్ 0 అర్థమైంది అనుకుంటాను. ఇదిగోండి సెట్ అనే టైప్ ఉంది కానీ దాంట్లో ఏం వాల్యూస్ లేవు. అండ్ ఈ రెండు ఒకేలాగా యూజ్ అవుతాయి. ఇది ఏంటంటే A-Bని చేసుకోవచ్చు అనమాట. అండ్ A-Bని ఇక్కడ చేసుకున్నాము, మనకు అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ B-Aని చూసాము అండ్ మనకి అవుట్పుట్ అనేది 0 ఎలిమెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఈ ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఈ రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ని తీసేస్తే మీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో ప్రింట్ చేస్తుంది. జస్ట్ దీన్ని రివర్స్లో కూడా చేసి చూపిస్తాను. మనకి అవుట్పుట్ సేమ్ వచ్చింది అన్నమాట. అదే కన్నా మనము ఈ మైనస్ని వాడామనుకోండి, డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఏ ప్లేస్లో B పెట్టి ఈ B ప్లేస్లో ఏ పెట్టినా మనకి ఈ ఫంక్షన్ని వాడడం వల్ల పెద్దగా అవుట్పుట్ అనేది జస్ట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట, ఎట్ట రాసిన ఈ కండిషన్. అండ్ ఈ కండిషన్లో ఎలిమెంట్ ప్లేసెస్ మారే కొద్దీ మనకి అవుట్పుట్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఏమంటే జస్ట్ ఏలో ఉండే ఎలిమెంట్స్లో నుంచి Bలో ఉండే ఎలిమెంట్స్ని తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది ఈ కండిషన్ అంటే. అండ్ దీన్ని మనం తిప్పించి రాసామనుకోండి, Bలో ఉన్న ఎలిమెంట్స్లో నుంచి ఏలో ఉండే ఎలిమెంట్స్ని తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని రాస్తుంది అనమాట. యాక్చువల్గా Bలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 0 వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఈ కండిషన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఈ రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ తీసేస్తుంది అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. దీన్ని మనం ఎంత రివర్స్లో రాసుకున్నా కానీ కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఒకటే కదా, అండ్ రిమైనింగ్ మిగిలిన ఎలిమెంట్స్ కూడా ఒకటే కాబట్టి మనకి అవుట్పుట్ సేమ్ వచ్చేసింది అనమాట. సో మీకు అర్థమైంది అనుకున్నాను. అండ్ ఇకపోతే నేను టప్పల్స్ మీద ఆపరేషన్స్ గురించి మీకు చెప్పలేదంటే, అండ్ దానికోసం నేను ఒక టప్పల్ని కూడా క్రియేట్ చేసేస్తాను. సో 1 2 3 4. ఓకే, జస్ట్ ఓకే ఫస్ట్లో స్పేస్ ఇచ్చాను. ఓకే, యాక్చువల్గా ఫస్ట్లో స్పేస్ ఇచ్చాము, అందుకే ఎర్రర్ వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు టప్పల్ని క్రియేట్ చేసేసాను. అండ్ దీంట్లో స్లైసింగ్ మాత్రమే ఉంటుంది అనమాట, ఆపరేషన్స్ ఏముండవు. మీకు తెలుసు కదా స్లైసింగ్ ఎలా చేయాలో. ఇప్పుడు చూడండి, జస్ట్ టప్పల్ నేమ్ వేయాలా. నేను దీన్ని టప్పల్ అనే అసైన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నాకు జస్ట్ 4th ఎలిమెంట్ రావాలా. ఈ 4th ఎలిమెంట్ ప్లేస్ ఎంత 3 అన్నమాట. చూసారు కదా, మనకి అవుట్పుట్ 4 వచ్చేసింది. యాక్చువల్గా టప్పల్ మీద అయితే ఇలాంటి ఆపరేషన్స్ ఏం లేవు, జస్ట్ టప్పల్లో స్లైసింగ్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ టప్పుల్ని మనము ఒకసారి అసైన్ చేసేసిన తర్వాత మనము యాక్చువల్గా కమాండ్స్ టైప్లో అయితే అసైన్ చేయలేము. అండ్ కమాండ్స్ టైప్లో అయితే అసైన్ చేయలేము, మళ్ళీ రీడైరెక్ట్గా అయితే అసైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే టోటల్గా ఈ నేమ్ని ఇచ్చేసి అలా అయితే అసైన్ చేసుకోవచ్చు. కానీ లిస్ట్లో జాయిన్ చేసినట్టు, డిక్షనరీలో జాయిన్ చేసినట్టు వీటిని సింగిల్ ఎలిమెంట్స్ మాత్రమే జాయిన్ చేయలేము అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది గాయస్ పైథాన్ మీద కంప్లీట్ వ్యూ. అండ్ ఇది నేర్చుకున్నారంటే మీకు పైథాన్ మీద ఇంటర్మీడియట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఓకే గాయస్, ఇక్కడ నుంచి నా వీడియోస్లో పైథాన్ మీద స్మాల్ కోడ్స్ గురించి తీస్తాను. అండ్ ఈ వీడియోకి ఇంతే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.